జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా, నువ్వింకా ఈ రూమ్లోనే ఉంటున్నావా? ఇది మీ రూమ్ అత్తయ్య? అవునమ్మా, నా రూమే. దీన్ని బెడ్రూమ్ అంటారా ఎవరైనా? స్టోర్ రూమ్లా ఉంది. చచ్చే వరకు ఇలాగే ఉంటావా? ఇక నీ జీవితం మారదా? నా తలరా తింటే హర్ష, దీన్ని ఆ దేవుడైనా మార్చాలి, లేదా నువ్వైనా మార్చాలి. అంత పెద్ద లాయర్కి భార్య అయి ఉండి మీరు ఇలాంటి గదిలో ఉండడం ఏంటి అత్తయ్య? చెప్పాను కదమ్మా, ఇది నా తలరాతని. అసలు ఏం జరిగింది? నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను మా మేనమామ ఇంట్లో పెరిగాను. వాళ్ళంత డబ్బున్న వాళ్ళు కాదు. ఉన్నంతలోనే నన్ను పెంచి పెద్ద చేశారు. నేను పెద్దగా చదువుకోలేదు. ఆయన సంబంధం వచ్చింది. బాగా చదువుకుంది. ఎక్కువ కట్నం ఇస్తామని అబద్ధాలు చెప్పి మా పెళ్లి చేశారు. 3 రాత్రుల తర్వాత నా గురించి ఆయనకి నిజం తెలిసిపోయింది. బాగా కోప్పడ్డారు. నేను ఆయన కాళ్ల మీద పడి క్షమించమని అడిగాను. అమ్మా నాన్న లేరు, అత్త మామలకి భారం కాలేను, కనికరించమని, కనీసం పని మనిషిలా అయినా ఉండనివ్వమని వేడుకున్నాను. ఆయన దయతలచి నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. కానీ ఇంకో పెళ్లి చేసుకున్నాడుగా. అంటే ఆవిడ ఆయన గారి రెండో భార్య. మీరుండగా మావయ్య ఇంకో పెళ్లి ఎలా చేసుకున్నారు అత్తయ్య? తప్పు నాదేనమ్మా. నాకు చదువు లేదు, పెద్దగా తెలివితేటలు కూడా లేవు. ఆయనేమో పెద్ద లాయరు. వేళకు వండి పెట్టే భార్య ఉంటే సరిపోతుందా? ఇంకా చాలా విషయాలుంటాయి కదా. అందుకే ఆయనకు తగ్గ తోడు కావాలనిపించి భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. నిన్ను అమాయకురాల్ని చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్యని నేనే కదా హర్ష. అసలు నిన్ను భార్యలా చూస్తున్నాడు ఆయన? పని మనిషిలా చూస్తున్నాడు. అందుకే ఆ రోజు నాతో వచ్చేయమన్నాను. ఎన్ని బాధలు అవమానాలు ఎందుకు పడుతున్నారు అత్తయ్య? ఈయనతో పాటు వచ్చేసి ఉండొచ్చు కదా. కట్టుకున్న భర్తను వదిలేసి ఎలా రమ్మంటావమ్మా? కన్న కొడుకు తెలిస్తే రావచ్చుగా. నాకు నిన్నిచ్చిందే ఆయన, నా దేవుడు ఆయన. నేను బ్రతికినా చనిపోయినా ఆయన పాదాల దగ్గరే. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.